వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఒక్కొక్క రంగం వాళ్ళకి, విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, రాజకీయ రంగం, కళారంగం, ఇలా ఒక్కొక్క రంగం వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, అలాగే విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల్లో జన్మించిన స్త్రీలకు ఎలాంటి ప్రత్యేకమైన సంవత్సర ఫలితాలు ఉంటాయో, అలాగే నక్షత్రాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. విశ్వావసునామ సంవత్సర అద్భుతమైనటువంటి భవిష్యవాణి ద్వాదశ రాశులకి పంచాంగ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే, తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. తులారాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే, ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి నరఘోష ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నరఘోష నుంచి బయటపడాలంటే వెండితో చేసినటువంటి ఓంకార స్వస్తిక్ త్రిశూలాన్ని మెడలో ధారణ చేసుకోవాలి. అప్పుడు నరఘోష నుంచి సులభంగా బయటపడవచ్చు. ఎందుకంటే గ్రహాలు అద్భుతంగా ఉన్నాయి, పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది. అందువల్ల విపరీతమైన నరఘోష ఉంటుంది. 2-3 రకాలుగా ధన ఆదాయం ఉంటుంది. కాబట్టి ధనపరంగా ఎలాంటి లోటు ఉండదు. మీకు కావలసిన దానికంటే విపరీతంగా ధనలాభం అనేది తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం వస్తూ ఉంటుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చాలా అద్భుతంగా రాణిస్తారు. విశేషమైన ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ఫైనాన్స్ వ్యాపారం చేసే వాళ్ళకి విపరీతమైన లాభాలు వస్తాయి. షేర్ మార్కెట్లో కూడా ఒక్కసారిగా కోటీశ్వర్లు అయ్యే యోగం ఉంటుంది. అదేవిధంగా అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది. భూలాభం ఉంటుంది, గృహలాభం ఉంటుంది. భూములు కొంటారు, గృహాలు కొంటారు, స్థలాలు కొంటారు, పొలాలు కొంటారు, స్థిరాస్తులు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోగలుగుతారు. అదేవిధంగా వాహనం కొనుక్కుంటారు, బ్రహ్మాండమైన కారు కొనుక్కునే యోగం కూడా తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం కనిపిస్తోంది. వివాహాది శుభ కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, విహారయాత్రలకు వెళతారు. అలాగే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకుంటారు. అలాగే విదేశాలకు వెళతారు, విదేశాల్లో బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తారు. మానసిక అశాంతి పోతుంది, మానసికంగా ప్రశాంతత పొందగలుగుతారు. అంటే తులారాశి వాళ్ళు దాదాపు 2013 సంవత్సరం తర్వాత, అంటే ఒక 12 సంవత్సరాల తర్వాత, పుష్కర కాలం తర్వాత అద్భుతమైనటువంటి రాజయోగాన్ని అందుకోబోతున్నటువంటి సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. పట్టిందల్లా బంగారల్లా విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకుంటారు. ఒక్కొక్క రంగం వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయం పరిశీలిస్తే, తులారాశి విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో తిరుగులేని విధంగా ర్యాంకులు కొడతారు. ఇంజనీరింగ్, మెడిసిన్, రీసెర్చ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఎందులో అయినా సరే వాళ్ళే చక్రం తిప్పుతారు. కావాల్సిన చోటుకు వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ చేస్తారు, అబ్రాడ్ వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ చేస్తారు. కావాల్సిన చోట సీట్లు వస్తాయి, విద్యార్థులకు తిరుగులేదు. అలాగే తులారాశి ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉన్నత పదవులు వస్తాయి, అధికార హోదాలు వస్తాయి, కొత్త కొత్త ప్రమోషన్లు వస్తాయి, ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ వస్తుంది, కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రైవేట్ సెక్టార్స్లో చేసే వాళ్ళకి జాబ్ పర్మనెంట్ అవుతుంది. మంచి ప్యాకేజ్తో జాబ్ పర్మనెంట్ అయ్యే యోగం ఉంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో 100% సెలెక్ట్ అయ్యే యోగము ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఉద్యోగ రంగంలో కూడా తులారాశి వాళ్ళు బ్రహ్మాండంగా చక్రం తిప్పగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకి 2 పంటలు బాగా పండుతాయి, విశేషమైన లాభం చేకూరుతుంది. రుణాలన్నీ కూడా తీర్చేయగలుగుతారు. పండ్ల తోటలు, చెరువులు, రొయ్యలు, చేపలు ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళకి, అంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసే వాళ్ళకి బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. వ్యవసాయదారులకు తిరుగులేదు. వ్యాపారస్తులకి చాలా లాభదాయకమైనటువంటి సంవత్సరం. వ్యాపారంలో 1కి 10 రెట్లు లాభం పొందుతారు. చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. నూతన ఏజెన్సీస్ వ్యాపారస్తులకు కలిసి వస్తాయి. రైస్ మిల్లర్లకు విశేషమైన లాభాలు చేకూరుతాయి. వ్యాపార రంగంలో లోటు ఉండదు, తిరుగుండదు.
క్రీడాకారులు ఉన్నత శ్రేణికి చెందినటువంటి టీములుగా మారిపోతారు. వ్యక్తులకి అవార్డులు రివార్డులు వస్తాయి. తులారాశి స్పోర్ట్స్మెన్లకి స్పోర్ట్స్ ఉమెన్కి బ్రహ్మాండమైన పేరు వస్తుంది, డబ్బు వస్తుంది. కళారంగంలో కూడా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, ఫేమ్ వస్తుంది, డబ్బు వస్తుంది. క్రీడారంగం కళారంగంలో పట్టిందల్లా బంగారంలా ఉండి ఒక్కసారిగా ఈ సంవత్సరం అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. అలాగే కాంట్రాక్టర్లకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కాంట్రాక్టర్లకి పెద్ద పెద్ద కాంట్రాక్టులు వస్తాయి. ఇంతకుముందు ఎప్పుడూ చూడని బ్రహ్మాండమైనటువంటి డబ్బు కాంట్రాక్టర్లకి తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం వచ్చే యోగం కనిపిస్తోంది. అలాగే రాజకీయ నాయకులకి విపరీతమైన జనాకర్షణ, విపరీతమైన జనాదరణ, ప్రజాదరణ పెరుగుతుంది. రాజకీయ నాయకులకు ప్రజల్లో వచ్చేటటువంటి గుర్తింపు చూసి తులారాశి వాళ్ళని ఇతరులు అసూయపడుతూ ఉంటారు. అందుకే నరదిష్ట ఎక్కువ ఉంటుంది. అలాగే రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు, ఉన్నత పదవులు లభిస్తాయి. ఇక తులారాశి స్త్రీల విషయానికి వస్తే తులారాశి స్త్రీలు వివాహాది శుభ కార్యక్రమాలు నెరవేర్చగలుగుతారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు చేస్తారు. మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోగలుగుతారు. బ్రహ్మాండమైనటువంటి మనసుకు నచ్చినటువంటి జాబు, క్వాలిఫికేషన్కి తగిన జాబు తులారాశి స్త్రీలు పొందగలుగుతారు. విదేశాలకు వెళతారు. విదేశీ భాగ్యం తులారాశి స్త్రీలకు చాలా అద్భుతంగా ఉంది. అప్రయత్న ధనలాభం ఉంటుంది. ఏ ప్రయత్నం చేయకుండానే తులారాశి స్త్రీలకు అనుకోకుండా ధనలాభం కలుగుతుంది. అది ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగింపజేస్తుంది. అలాగే ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. తులారాశి స్త్రీలు ఎక్కడికి ప్రయాణం చేసినా దానివల్ల ఏదో ఒక లాభాన్ని సంవత్సరం పొందగలుగుతారు. అలాగే నూతన వస్తులాభం, వస్త్రలాభం, బంగారాన్ని కొంటారు. తాకట్లో ఉన్న బంగారం విడిపించుకుంటారు. సంతాన ప్రాప్తి యోగం ఉంటుంది. తులారాశి వాళ్ళకి ఖచ్చితంగా సంతాన యోగం ఈ సంవత్సరం ఉంటుంది. అలాగే కుటుంబ సౌఖ్యం చేకూరుతుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం, సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ సమసిపోతాయి. తులారాశి స్త్రీలకి పరమాద్భుతమైనటువంటి ఫలితాలు విశ్వావసునామ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. ఇక నక్షత్రాల పరంగా విశ్వావసునామ సంవత్సరంలో అదృష్ట యోగాన్ని పరిశీలిస్తే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు తులారాశి కిందకు వస్తాయి. చిత్తా నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించిన తులారాశి స్త్రీ పురుషులకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ నెలలు, 2026 సంవత్సరం జనవరి నెల బాగా కలిసి వస్తాయి. అలాగే మంగళవారం పూట కందులు దానం ఇచ్చుకోవటం, నానబెట్టిన కందులు ఆవుకు పెట్టడం, ఇలాంటివి నెలకు ఒకసారి చేస్తే చాలా బాగా అదృష్టం కలిసి వస్తుంది. చిత్తా 3-4 పాదాల్లో జన్మించిన తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం 2, 3, 4, 6 అదృష్ట సంఖ్యలు. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. కలిసి వచ్చే వారాలు మంగళవారం, బుధవారం, శనివారం. ఈ వారాలు కలిసి వస్తాయి. అలాగే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు తులారాశి కిందకు వస్తాయి. స్వాతి 4 పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం కలిసి వచ్చే నెలలు మే, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, 2026 జనవరి, ఫిబ్రవరి. ఈ నెలల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే మినుములు నానబెట్టి గోవుకు తినిపించడం లేదా కేజింబో మినుములు బూడిద రంగు వస్త్రంలో కట్టి ఆదివారం పూట దానం ఇచ్చుకోవటం చేస్తే స్వాతి నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. అలాగే స్వాతి నక్షత్రం 4 పాదాల వాళ్ళకి 3, 4, 5, 6 తేదీలు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తాయి. ఇవి అదృష్ట సంఖ్యలు. అదృష్ట వారాలు ఆదివారం, మంగళవారం, బుధవారం. ఈ వారాల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకుంటే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు కూడా తులారాశి కిందకు వస్తాయి. విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం కలిసి వచ్చే నెలలు మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, 2026 జనవరి, ఫిబ్రవరి నెలలు. ఇవి బాగా కలిసి వస్తాయి. ముఖ్యమైన పనులు ఈ నెలల్లో చేసుకోవాలి. అలాగే కేజింబో శనగలు గురువారాలు నెలకొకసారి దానం ఇచ్చుకోవటం లేదా నానబెట్టిన శనగలు గురువారం పూట నెలకొకసారి ఆవుకు తినిపించడం చేస్తే విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి అదృష్ట సంఖ్యలు ఈ సంవత్సరం 3, 4, 6, 7. 3, 4, 6, 7 తేదీల్లో విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు ముఖ్యమైన పనులు చేసుకోండి. కలిసి వచ్చే వారాలు ఆదివారం, సోమవారం, మంగళవారం. అలాగే ఈ సంవత్సరం గ్రహజపాలు ఏమీ చేయించుకోక్కర్లేదు. కానీ తులారాశి వాళ్ళు భగవద్ ఆలయ దర్శనం చేయండి. ప్రధానంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. ఎందుకంటే పరమాద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళ ఏడుపు, నరపీడ ఎక్కువ ఉంటుంది. అది పోవటానికి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవటం, అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయటం, ఇలాంటివి చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు వచ్చి దృష్టి దోషం, శత్రుబాధలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగులు తెలుపు, నలుపు, నీలము, ఆకుపచ్చ. ఇవి ఎక్కువ ధరిస్తూ ఉండాలి. ప్రతిరోజు జపించుకోవాల్సినటువంటి మంత్రం ఓం తత్వనిరంజనాయ తారక రామాయ నమః.
ఓం తత్వనిరంజనాయ తారకరామాయ నమః. ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. తులారాశి వాళ్ళకు మాత్రం విశ్వావసునామ సంవత్సరంలో బ్రహ్మాండమైన రాజయోగం కనిపిస్తోంది. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి తులారాశి వాళ్ళకి ఈ విశ్వావసునామ సంవత్సరం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జ్యోతిష శాస్త్రంలో జాతక ఫలితాలు తెలుసుకునేటప్పుడు ఆ జాతక ఫలితాల మీద గ్రహచారము, గోచారము అనే రెండింటి ప్రభావం విశేషంగా పనిచేస్తుంది. గ్రహచారము అంటే ఏంటంటే ఏ వ్యక్తికైనా సరే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి జన్మ కుండలి అని వస్తుంది. దీన్నే జాతక చక్రము అనే పేరుతో పిలుస్తారు. ఈ జాతక చక్రము లేదా జన్మ కుండలిలో గ్రహాలు ఉన్న దాన్ని బట్టి ప్రస్తుతము ఏదైనా గ్రహము దశ, అంతర్దశ నడుస్తూ ఉంటాయి. ఇలా డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి జన్మకుండలిలో ఉన్నటువంటి దోషాలు చూసి, జన్మకుండలిలో ఉన్నటువంటి యోగాలు చూసి, జన్మకుండలిలో ఏ గ్రహాలు ఎక్కడున్నాయో దాన్ని చూసి, అదేవిధంగా ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తోంది, ఏ గ్రహం అంతర్దశ నడుస్తోంది, ఆ గ్రహం యోగిస్తుందా యోగించదా అనే దాన్ని బట్టి జాతక ఫలితం చెప్తే దాన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు. గోచారము అంటే ఏంటంటే మన జన్మరాశికి లేదా మన నామరాశికి గ్రహాల సంచారం ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఫలితం చెప్తే దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి జాతకానికి మనం ఫలితం చెప్పేటప్పుడు గ్రహచారం అనేది 60% ఫలితం ఇస్తుంది, గోచారం అనేది 40% ఫలితం ఇస్తుంది. కొన్ని సందర్భాలలో గ్రహచారం అనేది 50% ఫలితం ఇస్తుంది, గోచారం అనేది 50% ఫలితం ఇస్తుంది. గోచారం అంటే రాశి ఫలితం అని అర్థం. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి విశ్వావసునామ సంవత్సర ఉగాది రాశి ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు అనేవి 40% లేదా 50% ఫలితాలు మాత్రమే ఇస్తాయి. ఇవి పూర్తి ఫలితాలను ఇవ్వవు. ఒక వ్యక్తి సంపూర్ణ జాతక ఫలితాలనేవి వ్యక్తిగత జాతకం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎవరైనా జ్యోతిష్కుడి దగ్గర వ్యక్తిగత ఫలితాలను కలిపి ఈ గోచార ఫలితాలు, ఈ రాశి ఫలితాలు కలిపి పూర్తిగా జాతక ఫలితాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఎవరికైనా సరే ఈ విశ్వావసునామ సంవత్సరం 12 రాశుల వాళ్ళు మీ రాశికి ఈ సంవత్సరం బాలేదనుకోండి, రాశికి బాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. లేదా ఈ సంవత్సరము మీ రాశికి అద్భుతంగా ఉందంటే మీకు తిరుగులేదని అనుకోవటానికి లేదు. రాశి ఫలితాన్ని వ్యక్తిగత జాతకంతో కలిపి మేళవించుకొని ఫలితాన్ని చూసుకున్నప్పుడే సంపూర్ణ ఫలితం వస్తుంది. కాబట్టి ఎవరైతే రాశి ఫలితం అనేది సరిగ్గా లేదో వాళ్ళు దిగులు చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వ్యక్తిగత జాతకంలో అద్భుతమైనటువంటి మహాదశ నడుస్తున్న యోగాలున్న వాళ్ళకు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే అద్భుతమైనటువంటి ఫలితాలు రాశికున్నా కూడా మీకు ఏ ఇబ్బంది రాదని అర్థం కాదు. మీ వ్యక్తిగత జాతకంలో ఏవైనా దోషాలుంటే, మహాదశల్లో ఇబ్బందులుంటే వాటి ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి గోచార ఫలితాలు, సంవత్సర ఫలితాలు, జన్మరాశి లేదా నామరాశిని బట్టి చెప్పే ఫలితాలు 50% లేదా 40% చూసుకొని జ్యోతిష్కుడి ద్వారా వ్యక్తిగత జాతకాన్ని కూడా చెప్పించుకొని సంపూర్ణ జాతక ఫలితాన్ని తెలుసుకుంటే ఆ జాతక ఫలితం మాత్రమే పూర్తిగా మీకు ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అయితే చాలా వరకు సంవత్సర ఫలితాలలో ఎవరికైనా వ్యతిరేక ఫలితాలు ఉంటే ఆ వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకోవటానికి పరిహారాలు చేసుకోవటం, దేవాలయ దర్శనం చేయటం, స్తోత్రపారాయణలు చేసుకోవటం అనేది అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే కొన్ని అఖండ దైవిక వస్తువులను మీ దగ్గర ఉంచుకున్నా కూడా చాలా వరకు వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. జ్యోతిష శాస్త్రపరంగా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసే శక్తి అఖండ దైవిక వస్తువులకు ఉంటుంది. మనకి గుప్త మంత్ర తంత్ర శాస్త్రంలో సర్వజయకర విజయ సిద్ధి యంత్రం అని ఒక యంత్రం చెప్పారు. వెండితో చేయబడినటువంటి ఆ సర్వజయకర విజయ సిద్ధి యంత్రాన్ని ఎవరైనా మెడలో ధారణ చేసినట్లయితే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ సర్వజయకర విజయ సిద్ధి యంత్రాన్నే సక్సెస్ లాకెట్ అంటారు. ఈ సక్సెస్ లాకెట్ ధరిస్తే చాలా వరకు గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గిపోతాయి.
ఈ సక్సెస్ లాకెట్ ధారణ చేయటం ద్వారా మనం ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు, ఆ పనిలో సక్సెస్ పొందవచ్చు. అలాగే చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య ఎదుటి వాళ్ళ ఏడుపు, నరఘోష, శత్రుబాధలు, దిష్టి దోషం, బ్లాక్ మ్యాజిక్. ఈ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి గుప్త మంత్రతంత్ర శాస్త్రంలో ఓంకార స్వస్తిక్ త్రిశూలం గురించి చెప్పారు. వెండితో చేయబడినటువంటి ఓంకార స్వస్తిక్ త్రిశూలాన్ని లాకెట్లా మెడలో ధారణ చేస్తే శత్రుబాధలు, దృష్టి దోషాలు, బ్లాక్ మ్యాజిక్, అనారోగ్య సమస్యలు, ఎదుటి వాళ్ళ ఏడుపు, వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి సర్వజయకర విజయ సిద్ధి యంత్రం సక్సెస్ లాకెట్ కావాలన్నా, ఓంకార స్వస్తిక్ త్రిశూలం కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ 9399990660 వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి. వాటిని ధారణ చేయటం ద్వారా విశ్వావసునామ సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. కాబట్టి ప్రధానంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కేవలం సంవత్సర ఫలితాలను బట్టి ఎవరికీ కూడా పూర్తి ఫలితం అనేది ఉండదు. సంవత్సర ఫలితాలు కొంత శాతమే ఉంటాయి. వ్యక్తిగత జాతక ఫలితాన్ని ఈ సంవత్సర ఫలితాలతో కలిపి చూసుకున్నప్పుడే మీకు సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. అన్ని రకాలైనటువంటి గ్రహాల వ్యతిరేకత తొలగింపజేసుకోవటానికి దేవాలయ దర్శనం, మంత్రజపం, స్తోత్ర పారాయణలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. విశ్వావసునామ సంవత్సరంలో మాచిరాజ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ గ్రహాల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని, సమస్త దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి, సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఎప్పటికప్పుడు దినఫలాలు, వారఫలాలు, మాసఫలాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటే, జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన సమస్త విషయాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.